హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే డార్లింగ్టన్ పేర్ కోసం తెలుసుకుందాం. ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 సబ్జెక్ట్లో వస్తుంది, ఓకేనా. సో ఇందులోకి వచ్చేసరికి మనం సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దామా. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లోకి వచ్చేసరికి ఏంటి అంటే మనం 2 ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం ఏంటి అంటే టూ స్టేజెస్ యూజ్ చేస్తున్నట్టే. 2 ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి అంటే ఒక ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ ఎమిటర్ సైడ్ ఏదైతే ఉందో ఈ ఎమిటర్ కనెక్షన్ తీసుకొని వచ్చి సెకండ్ స్టేజ్ ఆఫ్ ది బేస్ టెర్మినల్కి మనం కనెక్ట్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనం ఇంకా ఏమేమి చూస్తున్నట్టున్నారు. C1 కెపాసిటర్ C1 చూసారు, ఇక్కడ కెపాసిటర్ C2 చూసారు. ఇక్కడ నుంచి బేస్ టెర్మినల్ నుంచి RB కనెక్ట్ చేసాం కాబట్టి బేస్ రెసిస్టెన్స్ అంటాం, ఓకేనా. ఇది బేస్, ఇది ఎమిటర్, ఇది కలెక్టర్. అంటే 2 ట్రాన్సిస్టర్ని కూడా NPN ట్రాన్సిస్టర్సే యూజ్ చేసాము, CE కాన్ఫిగరేషన్లో యూజ్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే కరెంట్ అనమాట. బేస్, ఇది బేసే కదా, సో బేస్ కరెంట్ 1 అనమాట, ఓకేనా. ఇది VBE అనమాట. అంటే VBE అంటే ఎందుకు రాసామంటే బేస్ టెర్మినల్, ఇది ఎమిటర్ టెర్మినల్ కదా, రెండు కలిపి రాసాం కాబట్టి బేస్ ఎమిటర్ వోల్టేజ్ 1 అని రాసుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ ఇలాగా మనం ఎమిటర్ నుంచి వచ్చే కనెక్షన్ తీసుకుని వచ్చి ఎక్కడ కనెక్ట్ చేసుకున్నాం, సెకండ్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్ కనెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇదేంటి కరెంట్ ఫ్లోయింగ్ అనేది బేస్ కరెంట్ 2 అనమాట. బేస్ కరెంట్, ఇది బేస్ కరెంటే కదా, బేస్ కరెంట్ 2. VB2 ఎందుకు రాశాను అంటే ఇక్కడ నుంచి వచ్చే బేస్ కరెంట్, ఇక్కడ నుంచి వచ్చే ఎమిటర్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి బేస్ ఎమిటర్ వోల్టేజ్ 2 అనేది రాశాను, ఓకేనా. IC2 అంటే ఏంటి అంటే ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి IC2 రాశాను. RC అంటే ఏంటి అంటే కలెక్టర్ రెసిస్టెన్స్. C2 ఏంటి అంటే C1 C2 రెండు కనెక్ట్ చేసుకున్నాం కదా, అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. ఇది IC1. ఇక్కడ నుంచి వచ్చేది ఏంటి అంటే IC1 అంటే కలెక్టర్ కరెంట్ 1 ప్లస్ VCC కామన్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 3 కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నాం, రెసిస్టర్, కెపాసిటర్, ట్రాన్సిస్టర్. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కామన్ పవర్ సప్లై ఇస్తున్నాం. పవర్ సప్లై అయితే ఎటువంటి చేంజెస్ లేదు, ఓకేనా. నెక్స్ట్ చూద్దామా వర్కింగ్, దీని యొక్క వర్కింగ్. ఏ డార్లింగ్టన్ పేర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ మేడ్ వియా కాంబినేషన్ ఆఫ్ 2 BJTs కనెక్టెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ అలౌస్ ఏ వెరీ హై అమౌంట్ ఆఫ్ కరెంట్ గెయిన్. ఎందుకు అంటే BJT అన్నామంటే 2 BJT కనెక్షన్లా ఇచ్చామన్నమాట. అంటే ఏంటి అంటే ఒక ఎమిటర్ని కనెక్ట్ చేసాము, ఏదైతే అంటే ఒక బేస్ కలెక్టర్ ఎమిటర్ ఉందో ఆ 3 టెర్మినల్స్ కదా మనకున్నాయి. 3 టెర్మినల్స్లో ఎమిటర్ నుంచి వచ్చేదంతటిని కూడా మనం ఏం చేసాము అంటే సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ టెర్మినల్కి కనెక్ట్ చేసామన్నమాట. అంటే ఇన్పుట్గా కనెక్ట్ చేసాం. దీనివల్ల నాకు ఏమవుతుంది అంటే ఈ డార్లింగ్టన్ పేర్లో హై అమౌంట్ ఆఫ్ కరెంట్ గెయిన్, ఎక్కువగా కరెంట్ గెయిన్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది, ఓకేనా. ద కరెంట్ ఈజ్ యాంప్లిఫైడ్ బై ది ఫస్ట్ ట్రాన్సిస్టర్ అండ్ దెన్ ఫర్దర్ బై యాంప్లిఫైడ్ బై ది సెకండ్ ట్రాన్సిస్టర్, ఓకేనా. అంటే ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క ఏంటి C1 అప్లై చేయగానే, అంటే మీరు కెపాసిటర్ నుంచి ఏదైతే కరెంట్ అప్లై చేస్తారో ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే యాంప్లిఫికేషన్ చేయగానే ఏదైతే యాంప్లిఫికేషన్ చేసిందో అదంతటినీ కూడా మళ్ళీ ఏంటి అంటే సెకండ్ స్టేజ్కి వెళ్ళేసరికి మళ్ళీ సెకండ్ స్టేజ్ ఏం చేస్తుందంటే యాంప్లిఫికేషన్ చేస్తుంది అనమాట, ఓకేనా. దాన్నే మనం డార్లింగ్టన్ పేర్గా కాల్ చేస్తాం. దీనికి డెరివేషన్ కూడా ఉంటుంది, అది ఎలా చేస్తారో కూడా నేను మీకు తర్వాత చెప్తాను, ఓకేనా. ఈ టాపిక్లో తర్వాత చెప్తాను. కన్స్ట్రక్షన్ చూడండి. ఈ డార్లింగ్టన్ పేర్ ఈజ్ constructed using 2 NPN transistors. The collector of the 2 transistors are connected together and the emitter of the transistor TR1 energy is the base terminal of the TR2 transistor. చెప్పాను కదా ఆల్రెడీ ఇందాకే 2 ట్రాన్సిస్టర్స్కి కూడా ఏంటంటే NPN ట్రాన్సిస్టర్స్నే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ NPN, ఇక్కడ NPN. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఏదైతే T1 నుంచి వచ్చిన యాంప్లిఫికేషన్ ఉంటుందో అది ఎమిటర్ టెర్మినల్ నుంచి సెకండ్ ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్కి పాస్ చేస్తున్నాం. TR1లో ఉన్న ఎనర్జీ అంతా కూడా TR2కి వచ్చినట్టు ఇది మళ్ళీ యాంప్లిఫికేషన్ చేసి C2కి వెళ్ళి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దాని యొక్క కన్స్ట్రక్షన్ అయితే అది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది మెయిన్ పాయింట్ నాన్న, ఇక్కడ మీరు మిస్టేక్ అయితే ఏమి చేయొద్దు, ఓకేనా. వి నో, మనకి తెలుసు ఏంటి IC1 = β1 ఇంటూ ఇలాగా రాసుకోవచ్చు, లేదా డాట్ పెట్టుకుంటానన్నా మీ ఇష్టమే. ఇలా డాట్ పెట్టేసుకుంటాను అంటే ఇలా పెట్టుకుంటానన్నా మీకు ఇష్టమే, ఓకేనా. IC1 = β1 ఇంటూ IB1 అనమాట. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో IC1 = ఈ IC1 తీసుకొని కలెక్టర్ కరెంట్ ఏంటి ఇది β1, B1 అని కాకుండా β1 అని రాయండి, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ రాశాను β2 అని. సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు అంటే β1 అని రాయండి. ట్రాన్సిస్టర్ని బీటాగా రాసుకుంటున్నాను. సో β1 ఇంటూ IB1గా రాసుకోండి, ఓకేనా. IC1 = β1 ఇంటూ IB1 రాస్తే IC2 ఏం రాయాలి, β2 ఇంటూ IB2గా రాసుకుంటారు. ఇది మెయిన్ ఫార్ములాస్ అనమాట, 2 ఫార్ములాస్కి కూడా, ఓకేనా. IC1 = β1 ఇంటూ IB1, IC2 = β2 ఇంటూ IB2. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నాను, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ద బేస్ కరెంట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ TR2 ఈజ్ ఈక్వల్ టు IE1 ఎమిటర్ కరెంట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. అంతే కదా. మనకి ఏంటి అంటే ఇక్కడ ఏదైతే బేస్ కరెంట్ వచ్చిందో
సెకండ్ ట్రాన్సిస్టర్ నుంచి వచ్చిన బేస్ కరెంట్ ఏదైతే వచ్చిందో అది దేనికి ఈక్వల్ నానా? ఫస్ట్ ట్రాన్సిస్టర్ కొన్ని ఎమిటర్కి ఈక్వలే కదా. ఏదైతే మనకి బేస్ ట్రాన్సిస్టర్ నుంచి ఏదైతే బేస్ ట్రాన్సిస్టర్కి వచ్చిన అవుట్పుట్ ఉందో అది దేనికి ఈక్వల్? ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఎమిటర్ ట్రాన్సిస్టర్కి ఈక్వలే కదా. సో అందుకే దాన్ని ఎలా రాసుకోమని చెప్పారు చూడండి. ద బేస్ కరెంట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ TR2 అంటే ట్రాన్సిస్టర్ అనమాట. ఓకేనా. ద బేస్ కరెంట్ దేనికి వచ్చింది? బేస్ కరెంట్ అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్కి వచ్చింది కాబట్టి TR2 అని రాశారు. ట్రాన్సిస్టర్ 2 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? IE1 అనమాట. ఎమిటర్ కరెంట్ నుంచే కదా వచ్చింది మొత్తం కూడా. అందుకని ఎమిటర్ కరెంట్ IE1గా రాసుకోమన్నారు. ఓకేనా. ట్రాన్సిస్టర్ దాన్ని అందుకే ఎలా రాసుకున్నాను? బేస్ కరెంట్ వచ్చింది సెకండ్ ట్రాన్సిస్టర్ నుంచి కాబట్టి IB2 రాసుకున్నాను. ఈక్వల్స్ టు IE1 నుంచి కదా, ట్రాన్సిస్టర్ 1 నుంచి కదా వచ్చింది ఎమిటర్ కరెంట్. సో IE1 అని రాసుకున్నాను. IB2 ఈక్వల్స్ టు IE1గా రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఫార్ములా అప్లై చేయండి. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాను. ఓకేనా. IE1 ఈక్వల్స్ టు IC1 ప్లస్ IB1 అంటే ఇక్కడ IC1 కనుక్కున్నారు, ఇక్కడ IB2నేమో IE1 అనుకున్నారు. రెండు ఈక్వలే కాబట్టి IB2 ఈక్వల్స్ టు IE1గా రాసుకోమన్నారు. IC1 అంటే β1 ఇంటూ IB1, IC2 అంటే β2 ఇంటూ IB2. ఇప్పుడు IE1కి ఫార్ములా ఏంటి? IC1 ప్లస్ అంటే ఎమిటర్ కరెంట్ 1 ఈక్వల్స్ టు కలెక్టర్ కరెంట్ 1 ప్లస్ కలెక్టర్ కరెంట్ అదే బేస్ కరెంట్ 1 అనమాట. ఇది ఫార్ములా. ఓకేనా. ఈక్వల్స్ టు IC1 అంటే నాకు ఇక్కడ ఏమొచ్చింది చూడండి. ఇదే కదా ఫార్ములా అప్లై చేసాం. IE1కి అన్ని వన్సే. ఫస్ట్ ట్రాన్సిస్టర్ కోసమే మీరు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు సెకండ్ ట్రాన్సిస్టర్ కోసం కాదు ఈ ఫార్ములాలో అయితే. IC1 అంటే ఎంత? β1 ఇంటూ IB1 ప్లస్ ఇంకా మిగిలిపోయింది ఏంటి? IC1నే ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏదైతే β1 ఇంటూ IB1 ఉందో ఆ ఫార్ములాలో రాసుకున్నాను. ఓకేనా. ప్లస్ IB1 సేమ్ ఉంది కాబట్టి IB1 సేమ్, దానికి ఏమి ఇవ్వలేదు కాబట్టి సేమ్ రాసేస్తారు. ఈక్వల్స్ టు ఇక్కడ IB1 ఇక్కడ IB1 ఉంది కాబట్టి కామన్ తీసాను. ఒకటి IB1 ఇంటూ స్టార్ పెట్టాను. ఇంటూ అంటే డాట్ అయినా పెట్టుకోవచ్చు, స్టార్ అయినా పెట్టుకోవచ్చు. ఇంటూ β1 ఉండిపోయింది కదా, β1 ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే నాకు ఏంటి? +1 ఉన్నట్టు కదా. సో +1. సో ఇప్పుడు ఏం కావాలి నాకు? ఇప్పుడు ఏం వచ్చినట్టు? IE1 ఈక్వల్స్ టు ఇదేనా వచ్చింది? IE1 ఈక్వల్స్ టు β1 ఇంటూ ఏదైతే 1 ఇంటూ IB1 ఉందో దాన్ని మల్టిప్లికేషన్ చేశాను అనమాట. β1 ఇంటూ IB1 అది ఫోర్త్ ఈక్వేషన్గా రాసుకున్నాను. సేమ్ ఇదే ఫార్ములాని ఇదంతా ఫస్ట్ ట్రాన్సిస్టర్తో చేశారు కదా, ఇప్పుడు సెకండ్ ట్రాన్సిస్టర్స్తో మనం చేయాలన్నమాట. ఓకేనా. సేమ్ అదే ఫార్ములా చూడండి. ఫ్రమ్ ది సర్క్యూట్ అవుట్పుట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ 2 ఈజ్. ఇప్పుడు సర్క్యూట్లో ఏదైతే మనకి సెకండ్ స్టేజ్ ట్రాన్సిస్టర్ ఉందో దాన్ని తీసుకోవాలి. IE2 సేమ్ అదే ఫార్ములా. ఫస్ట్ ట్రాన్సిస్టర్ ఇందాక తీసుకున్నాం, ఇప్పుడు సెకండ్ ట్రాన్సిస్టర్ ఫార్ములా తీసుకోండి. IE2 ఈక్వల్స్ టు IC2 ప్లస్ IB2. IC2 అంటే ఏంటి నాన్న? నాకు ఇక్కడ వచ్చింది ఫార్ములాలో β2 ఇంటూ IB2. అవునా, β2 ఇంటూ IB2 అది ఇక్కడ అప్లై చేయండి. IC2 అంటే β2 ఇంటూ IB2 ప్లస్ IB2 సేమ్. IB2 అనేది మారదు, సేమ్ IB2 కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ IB2 కామన్ ఉంది కాబట్టి రాస్తే క్యాపిటల్నే రాయండి. 2 నాలాగైతే రాయొద్దు. ఓకేనా. రాస్తే 2 క్యాపిటలే రాయండి బీలు, లేదా 2 స్మాలే రాయండి. అర్థమైందా? సో ఇక్కడ ఏంటి అంటే 2 IB2లు ఉన్నాయి కాబట్టి IB2ని కామన్ తీసాను. ఇంటూ ఆల్రెడీ β2 ఉంది కాబట్టి β2. ఇక్కడ ఏం మిగిలిపోయింది? IB2 ఉంది కదా, కామన్ తీసాను కదా, అంటే ఇంకా 1 మిగిలిపోయినట్టే కదా, +1 అందుకే 1 రాశాను అంటే. ఓకేనా. ఇప్పుడు ఏంటి? I2 ఈక్వల్స్ నాకు ఏం వచ్చినట్టు? β2 అంటే ఈ β2 ఇంటూ IB2 ప్లస్ IB2 ఇంటూ 1 దీనికి ఇంటూ 1 చేస్తే నాకు ఎంత వచ్చినట్టు? IB2. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్గా రాసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఈక్వేషన్ ఏదైతే ఫిఫ్త్ ఈక్వేషన్ ఉందో ఈ ఫిఫ్త్ ఈక్వేషన్లో నాకు β2 వాల్యూ తెలుసు అనమాట. ఎందుకు తెలుసు అని చెప్పాను? ఏదైతే మనకి సెకండ్ స్టేజ్లో వచ్చిన బేస్ టెర్మినల్ ఎమిటర్, ఫస్ట్ స్టేజ్లో వచ్చిన ఎమిటర్ రెండు కూడా ఈక్వల్ అన్నారు. అందుకే IB2 ఈక్వల్స్ టు నాకు ఏం రాసుకోమన్నాడు అంటే IE1 అనేది రాసుకోమన్నాడు. అవునా, ముందు ఈక్వేషన్లో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్లో. అందుకే నాకు IB2 వాల్యూ తెలిసినట్టే. ఈ ఫిఫ్త్ ఈక్వేషన్లో థర్డ్ ఈక్వేషన్ అప్లై చేయాలన్నమాట. అప్లయింగ్ థర్డ్ ఈక్వేషన్ IB2 ఈక్వల్స్ టు IB1. అంతేనా. IB2 ఎందుకన్నాడు? బేస్ కరెంట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ TR2 ఈజ్ ఈక్వల్ టు IE1. రెండు ఈక్వల్ కాబట్టి IB2 ఈజ్ ఈక్వల్స్ టు IE1గా రాసుకున్నాను. అందుకే చూడండి, అప్లయింగ్ థర్డ్ ఈక్వేషన్ IB2 ఈక్వల్స్ టు IE1 దేంట్లో అప్లై చేయాలి? ఫిఫ్త్ ఈక్వేషన్లో అప్లై చేయాలి. ఓకేనా. ఫిఫ్త్ ఈక్వేషన్లో అప్లై చేయండి. IE2 ఈక్వల్స్ టు β2 ఇంటూ IB2 ఇగో రాసుకున్నాను. ఫార్ములా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అప్లై చేశాను. ఓకేనా. IE2 ఈజ్ ఈక్వల్స్ టు β2 ఇంటూ IB2 అంటే ఏంటి? IE1ఏనా? IB2 అంటే ఏంటి నాన్న? మనకి ఇక్కడ IE1 కాబట్టి IE1గా రాసుకున్నాను. నెక్స్ట్ IE2 ఈజ్ ఈక్వల్స్ టు β2 ఇంటూ IE1 వచ్చిందా లేదా? మనకి ఏమొచ్చింది? IE1 β1 ఇంటూ IB1. అందుకే IE1 ఏం చేశాను అంటే β1 IE1కి ఏం చేశాను? β1 ఇంటూ IB1గా రాసుకున్నాను. ఓకేనా. అంటే అబవ్ ఈక్వేషన్ నాకు వచ్చినట్టే. IE2 ద అబవ్ ఈక్వేషన్ β1 and β2 are gains of individual transistor. The output is very high voltage. మనం చూసుకున్నట్టయితే పై ఈక్వేషన్లో IE1 వాల్యూ వేరుగా ఉంది, IE2 వాల్యూ
వాల్యూ వేరుగా ఉంది. అంటే 2 యొక్క వోల్టేజ్ గెయిన్స్ అనేవి కూడా ఇండివిడ్యువల్ అనమాట. కానీ కలిస్తే మాత్రం ఆ 2 కలిసినప్పుడు మాత్రం వెరీ హై వోల్టేజ్ గెయిన్ అనేది వస్తుంది. ఓకేనా? ద అవుట్‌పుట్ ఈజ్ వెరీ హై వోల్టేజ్ గెయిన్. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే అప్లికేషన్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అప్లికేషన్ చూద్దాం. అప్లికేషన్స్ హై కరెంట్ గెయిన్ ఉంటుంది, హై ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉంటుంది, లో అవుట్పుట్ ఇంపెడెన్స్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ లో వోల్టేజ్ గెయిన్ అనేది జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఎక్కువగా పవర్ రెగ్యులేటర్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, పవర్ రెగ్యులేటర్స్ అక్కడ యూజ్ చేస్తాం. ఆడియో యాంప్లిఫైయర్స్ అవుట్పుట్ స్టేజెస్లో యూజ్ చేస్తాం. కంట్రోలింగ్ ఆఫ్ మోటార్స్, లైట్ అండ్ టచ్ సెన్సార్స్ ఇలాంటి వాటిలో మెయిన్గా మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో డార్లింగ్టన్ పేర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.